ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన. ఇవాళ నేను మీకు ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ వెయిట్ లాస్ దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా మంది ఇంట్లో సపరేట్గా మీకోసం దోశపిండి నానబెట్టుకోవాలంటే కష్టపడిపోతూ ఉంటారు కదా. అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మీరు అందరూ దోశపిండి ఎలా చేసుకుంటారో అలా దోశపిండి చేసుకొని ఆ దోశపిండిలోకి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నారు అంటే ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తయారైపోతుంది. ఒక 20 grams ఆఫ్ సత్తు పౌడర్ తీసుకోండి, కొద్దిగా పాలకూర తీసుకోండి, అండ్ దాంతోపాటు ఒక 15 grams ఆఫ్ ఓట్స్ పౌడర్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని రెగ్యులర్గా యూస్ చేసే దోశ పిండిలో కలిపేశారు అంటే సరిపోతుంది. దీంతో ఒక దోశ వేసుకొని ఎగ్ తింటాను అని అంటే ఒక ఎగ్ కూడా దాని మీద వేసుకొని ఒక దోశ చేసుకున్నారు అంటే సరిపోతుంది. దీంట్లో మనం సత్తు పౌడర్ వేసాం కాబట్టి సత్తు పౌడర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 to 3 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఎగ్ ఫుల్గా వేసాం కాబట్టి 7 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఆ ఒక్క దోశలో మనకు 10 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇక్కడ ఓట్స్ అండ్ మనము పాలకూర వేసాం కాబట్టి ఫైబర్ కూడా యాడ్ అయింది. ఈ ఫైబర్ అండ్ ప్రోటీన్తో మన బాడీలో ఎక్కువగా షుగర్ స్పైక్స్ ఉండవు, స్టేబుల్గా రిలీజ్ అవుతుంది. అండ్ ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఎక్కువగా కావన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు మనకు ఎక్కువసేపు ఆకలి కాదు, వెయిట్ లాస్లోను ఫ్యాట్ లాస్లోను బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి కాంబినేషన్గా ఆటోమేటిక్గా మనం పల్లీ చట్నీ చేసుకుంటాం. ఒక 15 grams ఆఫ్ పల్లీలు తీసుకొని దాంట్లో ఒక 5 grams ఆఫ్ అవిసె గింజలు, ఒక 5 grams ఆఫ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకొని పచ్చడి చేసుకున్నారు అంటే సరిపోతుంది. ఈ పచ్చడితోటి ఈ దోశ తిన్నారు అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీ బ్రేక్ఫాస్ట్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ మీకు లభించేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఎగ్ తినము అనుకుంటారో ఒక 30 grams లేదా 50 grams ఆఫ్ పన్నీర్ తురుముని ఈ దోశ మీద స్ప్రెడ్ చేసుకొని అలా దోశ చేసుకొని తీసుకున్నారు అంటే కూడా మీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఎవ్రీడే ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే వెయిట్ లాస్లోను ఫ్యాట్ లాస్లోను బాగా హెల్ప్ అవుతుంది. సో మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఎందుకు ఆలస్యం, మా 90 days వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కూడా ఇలా సింపుల్ రెసిపీస్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడమే నేర్పిస్తాము. సో మా నెక్స్ట్ బ్యాచ్ August 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికి డైట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మా డైట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా బ్యాలెన్స్డ్ వేలో హెల్తీ వేలో కుక్ చేసుకోవడం ఎలా అన్నది నేర్పించడమే కాకుండా మేము ఫిజికల్ యాక్టివిటీని కూడా పంపిస్తాము. మేము పంపించిన ఎక్సర్సైజెస్ని ఇంట్లో మీ ఫ్రీ టైంలో ఒక గంట సేపు చేసుకున్నారు అంటే మజిల్ని బాగా బిల్డప్ చేసుకోవచ్చు, మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా ఒక బ్యాలెన్స్ డైట్ తోటి హెల్తీ వేలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్.